ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సంధ్య థియేటర్ ఘటన మీ అందరికీ తెలిసింది కదా. పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు శ్రీతేజ్ తొక్కిసలాట్లో పడిపోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఆ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది. అల్లు అర్జున్ గారు స్టేషన్ కూడా వెళ్ళొచ్చారు. మొత్తం సోషల్ మీడియా మొత్తం ఎన్నో రకరకాలుగా వార్తలు రావడం జరిగింది. కానీ మూవీ టీము ఎప్పుడు శ్రీతేజ్ కి అండగానే ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి అండగానే ఉంది. మంచి ట్రీట్మెంట్ అందించారు. సరే, వాళ్ళ మదర్ చనిపోయింది. ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు. బట్ ఇది అల్లు అర్జున్ గారే చేసినట్టు చాలా మీడియాస్ లో కొన్ని మంది మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ గారి ప్రమేయం లేకుండా ఇది జరిగిన పొరపాటు. సరే, ఏది జరిగినా తీరని లోటు అయితే జరిగింది. దానికి సంబంధించి తర్వాత వీళ్ళు వాళ్ళ మదర్ ప్లేస్ లో ఉండి, లిటరలీ చెప్పాలంటే వాళ్ళ మదర్ ప్లేస్ లో ఉండి అల్లు అర్జున్ గారు కావచ్చు, అరవింద్ గారు కావచ్చు, వాళ్ళ మూవీ టీం కావచ్చు, అందరూ ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుంటూ హాస్పిటల్లో ఎలా ఉంది ఏంటి అని ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 2 crores చెక్ కూడా ఇవ్వడం జరిగింది, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. అందులో బ్యాంక్ లో నుంచి ఇంట్రెస్టే మంత్లీ 1.5 lakhs వస్తుంది. సో ఫినాన్షియల్ గా సెటిల్డ్ అయినా కానీ ప్రతిసారి అరవింద్ గారు వెళ్తూనే ఉన్నారు. మళ్ళీ నిన్న రీసెంట్ గా అల్లు అరవింద్ గారు అదే విధంగా అల్లు అర్జున్ గారి వైఫ్ స్నేహారెడ్డి గారు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ విజువల్స్ చూడండి ఒకసారి. మీకు విజువల్స్ లో ఆ పాపని ఎత్తుకొని అల్లు అరవింద్ గారు తన సొంత మనవరాల్లాగా ట్రీట్ చేసి వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే లిటరలీ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే వాళ్ళు వెళ్ళని అవసరం లేదు. టీమును పంపించేసి జస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని ఫోన్ కాల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. స్వయంగా వాళ్ళే వెళ్ళి టైం ఉన్నప్పుడల్లా, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు, ఎన్ని మూవీస్ చేస్తున్నారు, అయినా సరే మన ప్రమేయం లేకపోయినా మన సినిమా వల్ల ఇలా జరిగింది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ముందుండి ఎప్పటికప్పుడు వీలు దొరికినప్పుడల్లా వెళ్ళి అరవింద్ గారు కావచ్చు, అర్జున్ గారి టీం కావచ్చు, ఎప్పటికప్పుడు కనుక్కుంటూ చూస్తున్నారంటే వాళ్ళ వాళ్ళ మంచితనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. వాళ్ళ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో ఎంత మంచిగా ఆదరిస్తున్నారో చూడండి. వాళ్ళకి ఇంకా పాప చదువు కూడా ఫర్దర్ గా మేము చూసుకుంటాం అని చెప్పేసి స్నేహారెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందంట. ఇంత మంచి లైఫ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మదర్ చనిపోయింది ఎవరు కాదనరు, పాప మా లోటు అయితే ఎవరు తీర్చలేరు. కానీ వాళ్ళకి ఒక మంచి లైఫ్ వాళ్ళ మదర్ ఉంటే ఎలా చూసుకునేదో అంతకి 10 times బాగా చూసుకుంటున్నారు వీళ్ళు. సో అండ్ ఇంకా తర్వాత ఇంకో షాకింగ్ ఘటన ఏంటంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది రీసెంట్ గా. అల్లు అర్జున్ గారికి అసలు రాకముందే ఇన్సిడెంట్ జరిగింది. 9/16 కి శ్రీతేజ్ స్పృహ దక్కి కలుదిరిగి పడిపోతే, ఆ తొక్కిసలాట్లో పడిపోతే శ్రీతేజ్ ను బయటికి తీసుకుంటున్నాడు. అంటే 9/16 కి అరౌండ్ ఆ టైంకి ఒక 40 మెంబర్స్ లోనికి రావడం జరిగింది. ఆ టైంకి అల్లు అర్జున్ గారు పక్క ప్రూఫ్స్ తో సహా ముషీరాబాద్ మెట్రో దగ్గర ఆయన రావడం జరుగుతుంది. అక్కడ క్లియర్ గా 9:30, 9:28 నుంచి 9:30, 9:35 ఆ టైంలో ముషీరాబాద్ మెట్రో దగ్గర ఉన్నారు అల్లు అర్జున్ గారు. ఇన్సిడెంట్ అప్పటికే జరిగిపోయింది. సరే, ఆయన వస్తున్నాడని తొక్కిసలాట్లో జరిగినా గానీ అల్లు అర్జున్ గారు అక్కడ లేడు. ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగింది. కానీ మరి సీసీటీవీ ఫుటేజ్ ఉన్నప్పుడు అక్కడ టైం మెన్షన్ చేయలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఇమేజెస్ తో సహా, ప్రూఫ్స్ తో సహా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అల్లు అర్జున్ గారు, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ ఈ విధంగా అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ మీద ఎంత కేర్ చూపించుకుంటూ ఎప్పటికప్పుడు కనుక్కుంటూ వాళ్ళకి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఈ విధంగా చూస్తున్నారు కదా. సో వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి.